కాకినాడ జిల్లా జగ్గంపేట 4 రోడ్ల జంక్షన్ వద్ద జనసేన పార్టీ నాయకులు హిందూ సంఘాల ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ మాట్లాడుతూ పవిత్ర తిరుమల లడ్డు జగన్ అపవిత్రం చేశారన్నారు. జగన్ రెడ్డిపై సీబీఐ ఎంక్వైరీ వేసి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఎన్నో రకాలైన రాక్షస క్రీడలకి తిరుపతి దేవస్థానం కూడా బలైందని, తిరుపతి దేవస్థానంలో కూడా ఇంత అవినీతి జరిగిందని, తిరుపతి దేవస్థానం అందరికీ ఈరోజు ప్రపంచంలోనే తిరుపతి వెంకటేశ్వర స్వామికి గుర్తింపు ఉంది. దేశమంతా కూడా ఈరోజు తిరుపతికి వచ్చి దేవుడు హిందూ మతం తిరుపతి పాదాల దగ్గర ఉండి హిందూ మతం అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక చెప్పుతో కొట్టినట్టు ఈ రోజు ఒక బ్లాక్ డే కింద జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ ప్రసాదం లడ్డూల విక్రయ స్కామ్ లో ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ ఒక తప్పుని వెంటనే సిబిఐతో దర్యాప్తు చేయించి సిబిఐని వెంటనే రంగంలోకి దింపి హిందూ మనోభావాలు దెబ్బతినకుండా వెంటనే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలని చెప్పి కోరుతున్నాం. వెంటనే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయకపోతే తక్షణమే మేము ప్రతి ఒక్కరు రోడ్డెక్కి హిందూయిజం గురించి కానీ మన దేశంలో ఉన్న హిందువులందరూ కూడా రోడ్డెక్కి జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడికెక్కడ అడ్డుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.